కిచ్చా సుదీప్స్ మార్క్ 2 hours 21 minutes రన్ టైంతో జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ అప్పుడు థియేటర్స్లో తెలుగులో న్యూ ఇయర్కి రిలీజ్ అయింది. అప్పుడైతే నేను థియేటర్లో చూడలేదు, కానీ ఇప్పుడు ఓటీటీలో చూశాను. మూవీ చూశాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకు నచ్చలేదండి. కొంచెం ఇరిటేటింగ్గానే అనిపించింది. ఫస్ట్ థింగ్, మూవీలో ఫుల్ యాక్షన్. అసలు ప్రతి సీక్వెన్స్ కూడా హీరోని లేపడానికి అన్నట్టు ఉంటుంది. పోనీ ఎలివేషన్ ఇస్తే ఇచ్చారు, కానీ అది కూడా కంప్లీట్గా ఎవరు సగం సగమే ఉంటుంది. అంటే మూవీ మొత్తం సుదీప్ గారిని ఎలివేట్ చేసుకోవడానికి మాత్రమే అన్నట్టు ఉంటుంది. ఓకే, స్టోరీ ప్లాట్ వచ్చేసరికి కొత్తదేం కాదు, వెరీ వెరీ బేసిక్ వన్. ఒక రౌడీ ఉంటాడు, ఆ రౌడీకి ఒక తమ్ముడు ఉంటాడు. వాడు కొందరు పిల్లల్ని కిడ్నాప్ చేస్తాడు. కిడ్నాప్ చేసిన పిల్లల్లో ఒక పిల్లాడి దగ్గర ఒక ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లో ఒక కీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది సీఎంకి సంబంధించిన సమ్ కీ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మన మార్క్ అండ్ హిస్ టీమ్ సస్పెండ్ అయిపోయిన పోలీస్ ఆఫీసర్స్ గ్రూప్ ఇప్పుడు ఈ కిడ్నాప్ అయిన పిల్లల్ని కనిపెట్టడమే టాస్క్. సో బేసికలీ మూవీలో ఏంటంటే హీరోకి అందరూ భయపడతారు. లైక్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హీరోకి భయపడతారు. అక్కర్లేని ఎలివేషన్ అనిపించింది అదంతా కూడా. అండ్ కంప్లీట్ యాక్షన్ 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 తప్ప ఏం లేదు. సో మీరు కనుక బీభత్సమైన యాక్షన్ కావాలి అండ్ సుదీప్కి పిచ్చ ఫ్యాన్ అయితే ఈ మూవీ చాలా నచ్చుతుంది. లేదు ఒక నార్మల్ న్యూట్రల్ ఆడియన్స్గా చూస్తే మాత్రం మూవీ ఎక్కదు. మూవీలో క్యాస్టింగ్ అయితే బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విలన్ క్యారెక్టర్స్ కింద టామ్ షైన్ గారు అండ్ నవీన్ చంద్ర గారు బాగానే ఉన్నారు. యాక్టింగ్ విషయాలకు వస్తే ఎవరిది ప్రాబ్లం లేదు. బట్ స్టోరీ విషయానికి వస్తే వీక్ ప్లాటే. హీరో ఇంట్రడక్షన్ కూడా పెద్దగా నచ్చదండి, ఎందుకంటే ఒక 10 minutes ఫైటే ఉంటుంది. మహా అయితే ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ సీక్వెన్స్ తప్ప మూవీలో అయితే ఏం లేదు, మొత్తం డొల్లే. మూవీ ఇంచుమించు సుదీప్స్ లాస్ట్ మూవీ మ్యాక్స్ అనే ఒక మూవీ చూశాను, అలానే ఉంటుంది ఇంచుమించు. అందులో కూడా సుదీప్ గారు పోలీస్ ఆఫీసర్ అండ్ ఫైన్. ఆ మూవీ ఇంకా పర్లేదు దీనికన్నా. మూవీలో పాజిటివ్ థింగ్ ఏదైనా ఉందంటే అది సినిమాటోగ్రఫీ. ఒక్కొక్క షాట్ బాగుంటాయి. ఫైట్ సీక్వెన్సెస్లో కూడా స్లోమో షాట్స్ బాగుంటాయి. నాకైతే మూవీ నచ్చలేదండి చాలా వరకు. ఇంకా ఫార్వర్డ్ చేసుకుంటూ చూశాను, ఎలా కంప్లీట్ చేసేసాను. ఫ్యామిలీతో అయితే వాచబుల్, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో మీకు గనక వేరే ఆప్షన్ లేకపోతే యూ కెన్ గో ఫర్ ఇట్. బట్ ఈ వీకెండ్ మూవీస్ కోసం మీరు ఏవైనా సజెషన్స్ కోసం చూస్తుంటే బెటర్ వాచ్ చీకట్లో. దీనికన్నా బెటర్ అది కూడా అయిపోతే శంబాలో చూడొచ్చు. అండ్ ఈ మూవీ అయితే ఇఫ్ యూ హ్యావ్ టైమ్ జస్ట్ వాచ్ ఇట్ ఆర్ ఎల్స్ యూ కెన్ స్కిప్ ఇట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.